టు రవికృష్ణ డైరీస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవికృష్ణ డైరీస్. ఇట్స్ మీ కృష్ణ అగైన్. మొన్న లాస్ట్ వీడియో పోస్ట్ చేసింది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. దాని కంటిన్యూషన్ ఇది షిరిడి వ్లాగ్. సో మేము ట్రైన్లో ఉన్నాం కదా, మార్నింగ్ అయిపోయింది 6:37 ఆ మధ్యలో మా బేబీస్ అయితే లేచేసారండి. సో మేము మాది వచ్చేసరికి 8:39 అవుతుందండి షిరిడి చేరేసరికి. సో అందుకే ఇంకా బ్రష్ అది చేపించేసి బేబీస్కి నేను పీనట్ బటర్ ఇంకా బనానాస్ పెట్టాం కదా, వాళ్ళిద్దరిది అయితే అయిపోయిందండి. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. షిరిడి నేను ఫస్ట్ టైం నా లైఫ్లోనే షిరిడి వెళ్ళడం. ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఎప్పుడో 8th క్లాస్ అప్పుడు వెళ్ళారండి. చాలా రోజులు అయిపోయింది. మేము మా పెళ్ళైనప్పటి నుంచి షిరిడి వెళ్ళాలనుకుంటున్నాం, బట్ ఎప్పుడు కుదరలేదండి మాకు వచ్చేసరికి. ఇప్పుడు మా మ్యారేజ్ అయ్యి 6 years. అందరూ అంటారు కదా షిరిడి వెళ్ళాలంటే ఆ టైం వచ్చినప్పుడే వెళ్తామని. సో ఇది టైం అనమాట. ఇక్కడ మా బుడ్డిది టీచింగ్ స్టిక్ని ఎంజాయ్ చేస్తుందని నేను ప్యాకింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా, వీళ్ళని ఫుడ్ ఇచ్చి కానీ బొమ్మలు ఇచ్చి కానీ ఎంగేజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు కూడా క్రాంకీ అవ్వకుండా ఉంటారండి. సో మేము ట్రైన్ అయితే దిగేసామండి. ఇంకా ఆటోలో వెళ్తున్నాము రూమ్స్ దగ్గరికి అయితే. కొంచెం రూమ్స్ వచ్చేసి కొంచెం టైం పట్టిందండి అక్కడ మనకి వచ్చేసరికి. మేము దిగడం అయితే ట్రైన్ 8:45 ఆ మధ్యలో దిగేసామండి. నార్మల్గా మేము అంటే 2 months ముందే ఇదంతా ప్లాన్ చేశారండి. మా హస్బెండ్ ఆఫీస్ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్. అప్పుడు నార్మల్ రూమ్స్ చెప్పాము, బట్ ఈ ఎండ చూసేసరికి అక్కడ ఏసీ రూమ్స్ అనేసరికి కొంచెం అక్కడ డిలే అయింది. సో మళ్ళీ ఫ్రెష్ అప్ అయి అంటే జస్ట్ ఊరికే బ్రష్ చేసి బాత్ ఏం చేయకుండా ముఖ దర్శనంకి వెళ్ళొచ్చామండి ఫస్ట్ మేము. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనం కోసం రెడీ అవుతున్నాము. మా బుడ్డి చూసారంత క్యూట్గా రెడీ అయిపోయిందో. సో నేను కూడా రెడీ అయిపోయానండి. పిల్లలకు కూడా నేను కాటన్ డ్రెస్సెస్ ఇంకా అలాగే ప్రిఫర్ చేశానండి. వాళ్ళకి కంఫర్ట్గా ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా. అంటే దర్శనం ఎంత టైం పడుతుందో కూడా మనకు తెలియదు. సో అందరికీ కంఫర్ట్గా ఉండేలాగా వేసాను. సో ఇక్కడ అందరం అయితే మేము రెడీ అయిపోయామండి. అందరైతే శారీస్ కట్టుకున్నారు. బట్ నాకు నేను ఫీడింగ్ ఇవ్వాలి, ఇంకా దర్శనం ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి నేను డ్రెస్ వేసుకున్నానండి. ఫీడింగ్ ఇవ్వడానికి డ్రెస్ నాకు కంఫర్ట్గా ఉంటుంది. అండ్ వచ్చేసి ఇంకా శారీ కట్టుకుంటే మనకి లేట్ అయిపోద్ది కదా, అందరూ ఉన్నప్పుడు మనం లేట్ చేస్తే బాగోదు, ఎంత టైం పడుతుందో అనేసి ఎందుకని రిస్క్ తీసుకోలేదు. మా దర్శనం అయితే చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది. నేనైతే చాలా హ్యాపీ అండి అసలు. దట్టు మాకు 1 yearలో బేబీ ఉండడం వల్ల గేట్ 2 అనేసి ఉందండి. అక్కడ వచ్చేసి 60 years అబోవ్ వాళ్ళని ఇంకా 1 year లోపు ఉన్న వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కలిసి పంపిస్తున్నారండి. దర్శనం అయితే అసలు 1/2 hourలో అయిపోయింది మాకు. అండ్ మా పాప లాస్ట్కి వచ్చేసరికి ఏడ్చేసరికి ఇంకొంచెం లైన్ ఉన్నా కూడా పోలీస్ వాళ్ళు ఏడవడం చూసి డైరెక్ట్గా ఎదురు నుంచి తీసుకెళ్ళి, అంటే ఆ లైన్లో నుంచి మధ్యలో ఫ్రంట్ ఉంటుందండి ఓపెన్గా, అలా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు. అసలుకి మా బేబీని ఇంకా స్వామి దగ్గర పెట్టారండి. అసలు చాలా బాగా జరిగింది. రిమైనింగ్ వాళ్ళకు కూడా దర్శనం చాలా త్వరగానే జరిగిందండి. యాక్చువల్గా మేము లంచ్ చేసి వెళ్ళాము, ఎందుకంటే మేము రెడీ అయ్యేసరికి 1:30 అయిందండి. ఆ టైంలో వచ్చేసి హారత్ టైం అన్నారు. సో అందుకే మేము లంచ్ చేసి ఇంకా బయలుదేరిపోయాము. మేము మొత్తం అయిపోయి దర్శనం అయిపోయి మళ్ళీ అందరు శారీస్ కట్టుకున్నారు కదా, సో డ్రెస్ చేంజ్ చేసుకొని ఇదంతా అయ్యేసరికి మళ్ళీ 3:34 అయిందండి. 4కి బయలుదేరి మేము షన్షింగ్నాపూర్ వచ్చాము. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అదే. ఎందుకంటే దర్శనం దగ్గర నేను క్లిప్పింగ్స్ ఏం తీయలేదు. యాక్చువల్గా ఫోన్స్ అన్నీ రూమ్లోనే పెట్టేసి వచ్చాం కదండి. సో అక్కడ ఇంకా క్లిప్పింగ్స్ ఏం తెలియదు. దీని కంటిన్యూషన్. మేము 4కి అక్కడ స్టార్ట్ అయ్యామండి. మొత్తం 20-25 members ఉన్నాం కాబట్టి ఏసీ బస్సు మాట్లాడేశారు ఆంటీ వాళ్ళు వచ్చేసి. ఇంకా నెక్స్ట్ డే కూడా తిరగాలి కాబట్టి ఆ మొత్తానికి కలిపి మాట్లాడారు. 4కి అలా స్టార్ట్ అయ్యాం కదా. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:30-6 అయినట్లుందండి షన్షింగ్నాపూర్. ఇది వచ్చేసరికి శనిదేవుడిది.
ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఆల్రెడీ షిరిడి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే అసలుకి ఇది ఒక టెంపుల్ ఉంటుందని కూడా తెలిసింది ఇప్పుడేనండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ టెంపుల్ వచ్చేసరికి. ఇక్కడ అంటే నార్మల్గా శని దశ నడుస్తుంది అలా కొంతమందికి అంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ అభిషేకం కూడా చేయించుకుంటారంటండి. ఇంకా మనం బస్ దిగిన వెంటనే అక్కడ పూజా సామాగ్రి అవన్నీ ఇస్తున్నారు, ఆయిల్స్ అవన్నీ అభిషేకానికి రిలేటెడ్వి ఇచ్చి వాళ్ళు చెప్తున్నారండి ప్రాసెస్ అంతా. ఆ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ 500 రూపీస్ టికెట్ ఉంటుంది అభిషేకం చేయించుకునే వాళ్ళని సపరేట్గా పంపించి ఆ అభిషేకం అదంతా ప్రాసెస్ ఉంటుందండి. నెక్స్ట్ నార్మల్గా వెళ్ళే వాళ్ళకైతే నార్మల్గా మనం దర్శనం చేయించుకొని వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ ఫోన్ కూడా అలా ఉంది కాబట్టి ఇదంతా మనం క్యాప్చర్ చేసాము. సో మీ అందరు కూడా చూసేయండి. చాలా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇంకా మేము ఎందుకు అభిషేకం అవి తీసుకోలేదంటే యాక్చువల్గా ఇవన్నీ కొంచెం పెద్దవాళ్ళు రిలేటెడ్వి కదా. అంటే మన పెద్దవాళ్ళకి ఉంటే చెయ్యాలి అలా ఏవో అంటే కొన్ని ఉంటాయి కదండి. నాకెందుకో ఇంకా ఇవన్నీ మన పెద్దవాళ్ళకి తెలియకుండా అంటే వాళ్ళని ఏం పర్మిషన్ అలా తీసుకోకుండా ఇవన్నీ ఎందుకులే అనిపించింది నాకు. అంటే వాళ్ళు చెప్పడం తప్పితే మన పెద్దవాళ్ళ నుంచి మనకేమీ తెలియలేదు కదా, ఎందుకు అనిపించి నేనేమో అంటే ఎంత ఇంట్రెస్ట్ చూపించలేదండి. ఫస్ట్ టైం తెలియడం కదా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మన అత్తయ్య మామయ్య వాళ్ళు అంటే మన పేరెంట్స్ని అడిగి అసలు దీని గురించి తెలుసుకొని అప్పుడు చెయ్యొచ్చులే అనేసి మేము ఇంకా ఇదేం తీసుకోలేదు. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇవన్నీ అంటే కష్టం కదండి. అందుకే ఇంకా ఇవన్నీ ఏం తీసుకోలేదు. జస్ట్ నార్మల్గా దర్శనం చేసేసుకున్నామండి. అండ్ ఇక్కడ చెప్తూ ఉంటారు నార్మల్గా శనిదేవుణ్ణి చూసిన తర్వాత ఐ మీన్ మనకి విగ్రహం దర్శనం చేసుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా రావాలండి. మీరు చూస్తున్నారు చూడండి, అదేనండి శనిదేవుడికి అభిషేకం చేస్తున్నారు ఇప్పుడు. అందుకే హారతి ఇచ్చే టైం అండి. అందరూ చాలా పెద్ద క్రౌడ్ ఉంది అసలుకి, అందరు అక్కడే నిల్చొని ఉన్నారు. మేము ఇంకా దర్శనం చేసుకొని అలా కొంచెం ఒక సైడ్ని కొంతసేపు అలా నిల్చొని చూసేసి ఇంకా అలా వచ్చేసామండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంకా మనం వచ్చే దారిలోనే ట్యాప్స్ కూడా ఉంటాయండి, కాళ్ళు కడిగేసుకొని వచ్చేస్తున్నారు అందరూ కూడా. సో మేము కూడా అదే ఫాలో అయ్యాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి కొన్ని ఫొటోస్ ఇంకా అన్ని ఇక్కడే ఫొటోస్ తీసుకుంటున్నాము. మార్నింగ్ నుంచి పెద్ద ఫోటోషూట్ ఏం చేసుకోలేదన్నమాట. సో బట్ అలసిపోయామనుకోండి ఇంకా జర్నీ చేసి ఇదంతా. బట్ లైటింగ్ అదేంటి విజువల్గా చాలా బాగుందండి. ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్న దానికంటే కూడా డైరెక్ట్గా చూస్తే చాలా బాగా నచ్చింది అసలు. లైటింగ్ కానీ టెంపుల్ అంతా చాలా బాగుందండి. ఇక్కడ ఇంకా ఫ్యామిలీస్ అలా కలిసి అందరం ఫొటోస్ దిగుతున్నాము. మా పిల్లలు కూడా బస్సులో వచ్చేటప్పుడు న్యాప్ వేశారనమాట. సో వాళ్ళు కూడా హ్యాపీగా బాగున్నారు, అంటే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. నేను ఇక్కడికి రావడం, షిరిడి దర్శనం ఇదంతా బాగా జరిగిందంటే క్రెడిట్ అంతా ఆంటీకి అయ్యానండి. ఆంటీ అంకలే. నేను చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అని, వాళ్ళు ఎప్పుడు వస్తుంటారండి ఎవ్రీ ఇయర్. సో అందుకే ఇవన్నీ చాలా చక్కగా అన్నీ చూపించారు మాకైతే. అంతా చాలా బాగా జరిగిందండి. అక్కడ వచ్చేసి మ్యూజిక్ ప్లే చేస్తున్నారండి. సో పిల్లలందరూ కూడా ఆ బీట్కి డాన్స్ చేస్తున్నారు, దేవుడి సాంగ్స్ ప్లే చేస్తున్నారు. వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి వచ్చేసరికి. ఇంకా మదర్స్ వచ్చేసరికి పిల్లలతో బయటికి వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తారండి. ఇప్పుడే ఎందుకు, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వెళ్ళొచ్చు అలా అనేసి. నేను కూడా ఈ ట్రిప్ గురించి 2 months ముందే అన్నాను కదండి. ట్రిప్ గురించి చెప్పినప్పుడు వెళ్ళాలా వద్దా, బట్ ఓకే టికెట్స్ చేద్దాం ఆ టైంకి ఆలోచిద్దాం అనుకున్నాను. బట్ నేను చెప్పేది ఏంటంటే అవన్నీ అలా జరుగుతూ ఉంటాయి, మనం వెళ్తూ ఉండాలండి. అలా వెళ్తూ ఉంటేనే మనం చూడగలం. దాని తర్వాత అంటే నెక్స్ట్ ఇంకా వేరే వస్తూనే ఉంటాయి. మనకి టైం వచ్చినప్పుడు మిస్ చేసుకోకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారండి. స్టార్టింగ్లో మీరు చూశారు కదా, వాళ్ళందరితో కూడా చాలా ఫన్గా అయింది. అందరం కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి హెల్ప్ చేసుకుంటూ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకొక నెక్స్ట్ వీడియో కూడా ఉంది. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసామని నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.